ఆంధ్రప్రదేశ్లో డబ్బుల పంపిణీలు ప్రారంభమైపోయినాయి. ఎస్పెషల్లీ ఉత్తరాంధ్రలో జరుగుతున్నాయి. మందు, బిర్యానీలు, మటన్లు, చికెన్లు, అట్లాగే చీరలు ఇట్లాంటివి పంచడం ప్రారంభమైపోయినాయి. కొంతమంది వెండి వస్తువులు ఇట్లాంటివి పంచుతున్నారు. ప్రస్తుతానికి ఉన్న లెక్క అయితే 500 క్యాషు ఓ చీర, 500 క్యాషు మందుబాట్లు, మగాళ్ళకైతే 500 క్యాషు మందుబాట్లు, ఆడవాళ్ళకైతే 500 క్యాషు ఓ చీర ప్రస్తుతానికి పంచుతున్నారు. రాబోయేటువంటి రోజులు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫుల్గా చేసేసుకెళ్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు సీట్లు లభించిన ప్రాంతంలో కొంతమంది మాత్రమే చేస్తున్నారు. ఇంకా పూర్తిగా దిగల. ఎందుకంటే సీట్లు మొన్న 94లో కొంతమంది ప్రారంభించేశారు. ఇక్కడ పార్టీలు ఎవ్వరూ సొద్దపూసలు కాదు, అందరూ పంచుకునేటువంటి వాళ్ళే, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా. అలాగే ఎదుటి వాళ్ళ పంపిణీల్ని ప్రొజెక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం ప్రస్తుతం నడుస్తుంది. ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ కోడ్ రావాలంటే ముందు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించాలి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక పంచే వాటిదైతే ఎన్నికల సంఘము, పోలీసు అధికారులు, రెవెన్యూ అధికారులు వాళ్ళని స్వాధీనం చేసుకోవడం ఇదంతా జరుగుతుంది. ఈలోపే పూర్తి చేసేసేటటువంటి కార్యక్రమం జరుగుతోంది. డబ్బులు చివరిలో ఇచ్చి, మెయిన్ డబ్బులు, ఓటు డబ్బులు, మిగతాది ఈలోపుగా తమ వెంట తమ మీద అభిమానం కోసం ఈ ప్రక్రియ చేస్తున్నట్టు కనబడుతోంది.